ప్రబోధ 2. అహంకారమే అశాంతికి కారణం. మానవుడు పలు విధములైన అహంకారముతో అశాంతిని తనకు తాను అభివృద్ధి చేసుకొనుచున్నాడు. దీనికి కారణము అస్థిరమైన అధికార వ్యామోహములే. న్యాయంగా యోచించిన ఏ విషయమందు మానవునకు శాశ్వత సంపూర్ణ అధికారము లేదు. ఎందుకన ప్రపంచ అధికారమునకు ఆది అంత్యములున్నను శాశ్వతాధికారికి ఆది అంత్యములే లేవు. శాశ్వతాధికారి సర్వేశ్వరుడే. లోకమున కొందరు విద్యాధికారి అనియు, మరికొందరు ధనాధికారి అనియు, శాస్త్రాధికారి అనియు తలంచవచ్చు. అయితే ఈ అధికారమునకు కొంతవరకు మాత్రమే హద్దు కలదు. పోని కొంతవరకైనా అధికారమున్నది కదా అని తలంచవచ్చును. ఈ విద్యలను, ఈ ధనమును ప్రసాదించువారొకరున్నారు కదా, అట్లు ప్రసాదించువారి కంటే వీరు అధికారులు కాదు కదా. ఈ రీతిగా యోచించి చూడ, ఒకరికొకరు అధికులై కడకు సర్వులను అనుగ్రహించు సర్వేశ్వరుడే సర్వాధికారి కాని, క్షణకాలమునకు సంప్రాప్తమైన అధికారమునకే నేనధికారి అన్న అదియే అహంకారము. నిజాధికారి స్వరూపము సత్యము, దయ, ప్రేమ, సహనము, కృతజ్ఞతలు కలిగి ఉండుట. ఇవి కలవారికి అహంకారమే రాదు. అట్టి వానికి చోటే లేదు. అహంకారమే ఆత్మప్రకాశమును మరుగుపరుస్తున్నది. అహంకారము నశించిన అన్ని బాధలు తొలగిపోవును, ఆనందము ప్రాప్తించును. మబ్బు సూర్యుని ఆవరించిన రీతి అహంకారము ఆనందమును ఆవరించినది. కన్నులు విప్పి కన్నులకు అడ్డుగా ఒక గుడ్డను లేక అట్టను పట్టుకొనినా చెంతనే ఉన్న వస్తువులను కూడా చూడలేము కదా. అట్లే భగవంతుడు మానవునకు అన్నింటికంటే సన్నిహితుడుగా ఉన్నను అహంకారపు తెరవలన మాధవుని చూడలేకున్నాడు. ఎంతో మంది సాధకులు, సన్యాసులు కూడా ఇట్టి అహంకారమునకు చోటిచ్చి సాధించిన సద్భావములను కూడా కోల్పోవుచుందురు. ఒట్టి పాండిత్య మూలమున ప్రయోజనము లేదు. పేరు ప్రతిష్టలు పొందవచ్చును. ఆత్మానందము లేని పేరు ప్రతిష్టలు పునాది లేని గోడలు. శాస్త్రములు, వేదములు, ఉపనిషత్తుల యొక్క తత్వములు జీవితమున ఆచరణలోనికి రావలెను. అట్లు ఆచరణలోనికి రాని ఎన్ని మాటలైనను, ఎట్టి పాండిత్యమైనను ప్రయోజనముండదు. అట్టివి ఆచరణలోనికి వచ్చుటకు నాకు తెలియను అన్న అహంకారమును వదిలి అందులోని యథార్థ సారమును యోచించవలెను. పంచాంగమందు 10 దుక్కుల వర్షము కురియునని వ్రాయబడి ఉండ, ఆ పంచాంగమును 10 మడతలు పెట్టి పులిమినను ఒక చుక్కైనా నీరు వచ్చునా? రాదు. ఎందుకు? వర్షము వచ్చునటి విషయమును తెలుపట పంచాంగ లక్షణము కాని, నీటితో తడుపోని పంచాంగము వచ్చుటలేదు. ఆ 10 దుక్కుల నీరు పై మేఘములయందున్నది. అట్లే సర్వతత్వములు, నీతి నియమములు, సద్వాక్యములు, మన కర్తవ్య ధర్మములు ఇత్యాది మార్గములు విమర్శించి తెలుపుటే శాస్త్రవేద ఉపనిషత్తుల మహాలక్షణము. కాని ముక్తిని, శాంతిని, సాక్షాత్కారమును అందులో ఇముడ్చుకొని రావు. వాటిలో తెలుపబడిన మార్గమును, నియమములను, నీతులను అనుసరించిన ఆ తత్ఫలమును పొందవచ్చునే కాని, ఊరక చదివి అన్యూ తెలుసుకుంటిమన్న అహంకారము పడిన మమకారముతోనే మరణ ప్రాప్తి. అట్టి నిజము తెలియని మరణము పునర్జన్మమునకు పునాది. సంతకు దూరంగా ఉన్నంతవరకు హో హో అను పెద్ద గోల వినపడుచుండును. సంతలో ప్రవేశించగానే ఆ శబ్దము మాయమై అచ్చట జరుగుతున్న బేరసారములే తెలియను. అట్లే పరమాత్మ విషయమును తెలియనంతవరకే ఈ అహంకారపు గందరగోళములు ఒకే శబ్దముతో బాధించును. పరమాత్మను సమీపించగానే అందుకు తగిన సాధనలు స్పష్టంగా గాంచుతురు. అంతవరకు అహంకారములు, ఆర్భాటములు, ఆడంబరములు, వాగ్వాదములు ఇట్టి శబ్దములతోనే బాధపడుతుందురు. భక్తులు కాగోరు వారి లక్ష్యము. ప్రకృతిలో ఈ అశాంతి, అక్రమము, అసత్యమును దూరం చేసుకుని సత్యధర్మ ప్రేమ ప్రశాంతులకు ప్రయత్నించుటే సాధన. దానినే భక్తి అందురు. అట్టి భక్తులు కాగోరువారు, పరమాత్ముని పొందగోరువారు, లోక కళ్యాణమును చేయగోరువారు, లోకుల దూషణ, ఆక్షేపణ, సిగ్గు ఎగ్గులను తృణప్రాయముగా తలంచి ధైర్యముతో తమ యథార్థముపై పూర్ణ విశ్వాసముంచి ధీరులై తమ సాధనను సాగించవలెను. ఎట్టి మహాత్ములకైనను, కడకు అవతారములకైనను
దూషణాక్షేపణలు తప్పలేదు. కారణమేమి? సత్యము దేనికి లొంగదు. సత్యము తెలియకుండునంతవరకే పై చెప్పిన అహంకారం ఆవేశమై ఇట్టి ఆటలకు చోటితురు. వాటి మూలమున పడరాని బాధల నుండి తద్వారా సత్యమును కనుగొనుటకు ప్రయత్నించి క్రమక్రమేణా భూషణలోనికి కాలిడుతురు. ఇందులకు వివేకము లేని దౌర్బల్యమే కారణం. కాన అట్టివారల యోచనలకు చోటివ్వక, వారితో వాదమున తగులక, అట్టివారుండు స్థానమును వదలి దూరము పోయి వారల సాంగత్యమును మాని నీ మనసున పరమాత్మయందు సంపూర్ణానందము చిక్కునంత వరకు అందులకు తోడైనట్టి భగవద్భక్తుల సంఘమునే చేరుచుండు. భగవద్గ్రంథములే చదువుచుండు. వాని వలన క్రమేణా నీ ఆనందము, ధైర్యము అధికమై అనుభవంలోకి వచ్చును. అనుభవించిన తరువాత ఎట్టివారితో చేరినను యథార్థమును వీడక, పరులకు చిక్కక, మూర్ఖులకు భగవత్తత్వము తెలియని వారికి సత్యము చూపుటకు ప్రయత్నింతువు. దీనికి మునుపు భక్తులయందే 3 విధములైన విశ్వాసము కలవారుందరు. సత్కార్యములు చేయుటయందు, భగవదారాధన చేయుటయందు విఘ్నములు కలుగునేమో, కష్టనష్టములు సంభవించునేమో అని భయపడి ప్రారంభించని వారు మొదటివారు. వీరు అధములు. ప్రారంభించియు మధ్యలో విఘ్నములు కష్టనష్టములు వచ్చినవని బలహీనులై భయపడి మధ్యలో వదులువారు రెండవవారు. మధ్యలో ఎన్ని కష్టనష్టములు కలిగినను, ఎట్టి బాధలు సంభవించినను పట్టుపట్టి శాంతమగు వరకు సాధించువారు మూడవవారు. వీరు ఉత్తములు. ఇట్టి పట్టుదలను, ఇట్టి శ్రద్ధను విడువక సత్యమును సాధించుటే నిజభక్తుల లక్షణం. ఊరక ప్రాపంచిక వ్యామోహములకు, క్షణికమైన ప్రకృతి సంతోష సదుపాయములకు భ్రమచెందక, శాశ్వత సంతోష సదుపాయముల పొందగోరు మార్గమును వదులుకొనక, పారమార్థిక కర్మలను సంపూర్ణమైన ప్రేమతో చేయుము. శ్రద్ధ, పట్టుదల లేని కర్మలు ఎన్ని అయినను పరమార్థ జ్ఞానమును కలుగచేయవు. ప్రేమ వలననే శ్రద్ధ, శ్రద్ధ వల్లనే జ్ఞానము, జ్ఞానం వల్లనే పరమభక్తి. అట్టి పరమభక్తి కలవారికే పరమాత్మ ప్రాప్తి. మొదట పై ప్రేమను మానవులు పొందుటకు ముఖ్యంగా గమనించవలసిన విషయాలు రెండున్నవి. అవి ఏవనా? 1. ఇతరులు చేయనట్టి పెద్ద తప్పైనను దానిని చిన్నదిగా భావించవలెను. వారికి వారు చేయు చిన్న తప్పైనను పెద్ద తప్పుగా భావించవలెను. ఇందుమూలమున మనం పెద్ద తప్పులు చేయకుండుటకు అడ్డుగా ఉండును. ఇతరుల తప్పులను పాటించక వారితో సమరసత్వము ఏర్పడును. మన సాధనకు కావలసిన ఓర్పు, ప్రేమ ప్రాప్తించును. ఇక రెండవది, చాటున కాని బహిరంగముగా కాని నీవేమి చేసినను పరమాత్ముడు చూచుచున్నాడని తలంచుతూ, నీవేది మాట్లాడినా పరమాత్ముడు వింటున్నాడని జాగరూకుడవై సత్యాసత్యములు గమనించి సత్యమునే పలుకుటకు, న్యాయాన్యాయములు గమనించి న్యాయమే చేయుటకు ప్రయత్నించవలను. ఎట్లనా? దేహము జీవునకెట్లు దేవాలయమో, ఆ దేహమును దేవాలయమున ఏ భాగమున ఏమి జరుగుతున్నను ఎట్లు జీవుడు దాన్ని మంచి చెడ్డలను గమనిస్తున్నాడో అదే రీతిగా లోకమే లోకేశుని శరీరము. ఆ శరీరమున ఏ భాగమున ఎట్టి మంచి చెడ్డలు జరుగుతుండినను లోకేశునికి తెలియను. ఇట్టి స్థూల భావములను ఆధారంగా తీసుకున్ననే సూక్ష్మ భావములు సూటిగా నాటును. ఇట్టి పరమార్థ సంబంధమును కల్పించుకొనుటకు అట్టి పరమాత్మ ఆరాధనకు ఉపయోగకరమైన ప్రధాన పరికరాలు 3 ఆ పరికరాలను భక్తుడు ముఖ్యంగా సాధించవలెను. 1. రాగద్వేషముతో దూషితము కాని చిత్తము. 2. అసత్యాదులతో దూషితము కానట్టి వాక్కు. 3. హింసాదులతో దూషితము కానట్టి కాయము. సుఖమనున్నది, శాంతి అనున్నది బాహ్య వస్తువులందు ఎసటనూ లేదు. అది నీలోనే ఉన్నది. శాంతి కొరకు ప్రపంచ విషయములందు వెదకుట పిచ్చి. తన అంతఃకరణయందు ఆనందమైన స్మరణయందు లభించును. మానవుడు ప్రపంచమును ఈవేళ కాకున్నా రేపటికైనా విడిచిపోవలసినదే. కనుక తెలివి కలిగి అన్నిటిలోని సారమును తెలుసుకొని స్థిరమైన సత్యమును, ప్రియమైన పరమాత్మను పొందుటకు ఏవి ఆటంకాలుగా వచ్చునో అట్టి వాటిని విమర్శించి అందులోని సత్యమును తీసుకుని మిగిలినవి వదిలిపెట్టుడు. మానవునకు ప్రపంచ ఆశలున్నంత వరకు దుఃఖము తప్పదు. మూర్తి పూజ. ఎక్కువ మంది మూర్తి పూజపై దాడి వెడలుదురు.
మూర్తి పూజ అనగా ఒక చిన్న వస్తువులో బ్రహ్మాండమును దర్శించు శక్తియే. ఇది ఊహ కాదు, అనుభవ సిద్ధమే. విరాట్ స్వరూపంలో ఏమున్నదో అది అంతయు ఒక చిన్న స్వరూపమునందు కూడా ఉన్నది. కావ్యములలో ఉపమానములు, దృష్టాంతములు మొదలైన వానికున్న ఆధారాలే మూర్తి పూజకున్నవి. మానవునకు ఆనందం ఆకారమును చూసినంత కలుగుటలేదు. కొంత సన్నిహిత సంబంధం ఉండుట వల్లనే బిడ్డను చూసిన తక్షణం తల్లికి ఆనందం కలుగుతుంది. అటువంటి సంబంధం భగవంతునితో పెట్టుకున్న ఎంత మనోహరముగా ఉండునో అనుభవించిననే కాని అర్థమగును. పఠించుట. వేదములు, పురాణములు పఠించదగినవి, వినతగినవి. హరినామము నోరారా పలుకవలెను, చెవులారా వినవలెను. కొన్ని రోగాల నివారణకై పైకి మందు రాయుదురు, లోపలకు మందు పుచ్చుకొందురు. అట్లే భవరోగ నివారణకు శ్రవణము, కీర్తనము రెండునూ చేయవలెను. అట్టి భక్తునకు భగవంతుని యొక్కయు గురువుల యొక్కయు సద్భక్తుల యొక్క అనుగ్రహం లభించినను, ఒక్కదాని అనుగ్రహం లభించకపోయినను నరుడు నశించును. ఈ మూడు విధాలైన అనుగ్రహం అదృష్టవశమున లభించినను అంతఃకరణ అనుగ్రహం లేని ఎడల అన్నియూ నిష్ప్రయోజనం. భగవత్ అనుగ్రహం సులభంగా చిక్కున్నది కాదు. హృదయం నుండి నేను కర్తను అన్న అహంకారమును నిర్మూలము చేయవలెను. పండితుడు కాని పామరుడు కాని తన్ను తెలుసుకొంటకు పరితపించు తన బిడ్డలందరియందు భగవంతుడు సమానంగా ప్రేమానురాగం చూపును. వెలుగు నొసగుట దీపం యొక్క స్వభావం. ఆ వెలుగులో కొందరు చదువుదురు, వ్రాయుదురు, వారి వారి గృహకార్యములు చేసుకొందురు. ఇంకా కొందరు ఆ వెలుగును దుర్వృత్తికి వినియోగింతురు. అట్లే భగవత్ నామముచే, కీర్తనచే కొందరు ముక్తి బడయజూతురు. కొందరు ఆ నామ సంకీర్తనలతో ఉదరపోషణకై పాటుపడుదురు. మరికొందరు వారి హృదయానందమును పైకి ఉబుకున్నట్లు చేసుకొందురు. ఇంకా కొందరు దుర్వినియోగంగా చీట్లాడుదురు. ఎవరట్లు చేసినను భగవత్ నామము మాత్రము నిష్కళంకముగానే ఉండును.